ఎందరో అమరవీరుల ప్రాణత్యాగ ఫలితమే 60 ఏళ్ల తెలంగాణ కళ సాధన అనేటువంటిది. ఈ ఉద్యమంలో ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. కానీ గతంలో కూడా ఎన్నో సార్లు ఈ విధమైనటువంటి ఉద్యమం చేసినప్పటికీ కూడా కేసీఆర్ వేసినటువంటి అడుగులు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు అక్కడి నుంచి కేసీఆర్ తీసుకున్నటువంటి ఉద్యమం మరింత ఎక్కువగా ఉధృతం చెందినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు కావస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ జర్నీలో అయితే కేసీఆర్ ఒక ఉద్యమాన్ని ఊపందించిన తర్వాత ఏ విధంగా కూడా తెలంగాణ రాష్ట్రం తొందరగా సాధ్యమైంది, ఎలా సాధ్యమైంది, అప్పుడు ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్లు ఏంటి అనేటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడటానికి తెలంగాణ ఉద్యమ నేత కాచం సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ 60 ఏళ్ల తెలంగాణ కళ సాధన అనేటువంటిది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. అసలు ఈ ఉద్యమంలో మీరు ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్ల గురించి చెప్పండి. సార్ అంటే ప్రప్రదంగా రజతోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా. బీఆర్ఎస్ 25 సంవత్సరాల ఒక సభ జరుగుతున్నటువంటి విధంలో ఒక ఉద్యమకారంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సజీవంగా 25 సంవత్సరాలు పార్టీని నిలిపేయడం అనేది చాలా గొప్ప విషయం. ఒకటి. రెండోది, ఒక తెలంగాణ ఉద్యమకారునిగా అంటే తెలంగాణ రాష్ట్రం కళ అనేది 1969లో ఏర్పడినటువంటి నేపథ్యంలో ఆ రోజు ఉన్నటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి గారు 369 మంది విద్యార్థి అమరవీరులు బలిదానమైంది. దాని తర్వాత జరిగిన పరిణామాలు, దాని తర్వాత తెలంగాణ అంశాన్ని పక్కదారి పట్టించినటువంటి నేపథ్యం ఉన్నది. దాని తర్వాత 1996లో ఒక జనసభ అనేటువంటి తీసుకొని వచ్చి గద్దరు, మల్లెపల్లి లక్ష్మి గారు, జైరి మల్లయ్య గారు, కొంతమంది ఇంటలెక్చువల్స్, కోనరామ్ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కలిపి 1996లో నిజామాబాద్లో భువనగిరిలో ఒక జనసభ ఉంటుంది. ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు యొక్క పరిపాలన సాగుతున్నటువంటి నేపథ్యంలో 98లో భువనగిరిలో బెల్లి లలిత, మారోజు వీరన్న అట్లాంటి ప్రజా సంఘాలు, లెఫ్ట్ ఓరియంటెడ్ బేస్డ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిపి మళ్ళొక తెలంగాణ ఉద్యమానికి నాంది ప్రస్తావన చేసినటువంటి నేపథ్యం. తద్వారా జరిగినటువంటి పరిణామాల్లో 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. బషీర్బాగ్ కాల్పుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి అనుచిత వైఖరి కావచ్చు, దాని తర్వాత జరిగినటువంటి కాల్పులు కావచ్చు, కరెంటు మీద కావచ్చు, నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలతోటి ఇన్నయ్య గారు, జయశంకర్ గారు, కొంతమంది మేధావులు అందరూ కలిపి 2001 ఏప్రిల్ 20న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి అంకురార్పణ జరిగింది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. తద్వారా జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో సింహగర్జన అనే ఒక సభ పెట్టి కరీంనగర్ నుండి జయత్రయాత్ర స్టార్ట్ చేసినటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించారు. ఒక ఉవ్వెత్తున ఒక కెరటం లాగా వచ్చి లోకల్ బాడీస్ అన్ని కూడా జిల్లా పరిషత్తులు కైవసం చేసుకున్నటువంటి నేపథ్యం. దాని తర్వాత 2001 నుండి ఆ ప్రస్థానం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఊపందుకున్నటువంటి సందర్భంలో 2004లో కాంగ్రెస్ పార్టీతోటి అంటే అక్కడ మధ్యన మెయిన్గా జరిగింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో 42 మంది ఎమ్మెల్యేలతోటి ఢిల్లీకి పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఏమనంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఒక తీర్మానం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పిసిసి తీర్మానం చేసి చిన్నారెడ్డి గారి నేతృత్వంలో ఒక సందర్భాన్ని తీసుకొని వచ్చి నివేదిక ఇచ్చారు ఢిల్లీలో. వాళ్ళ పార్టీకి ఇచ్చారు. సరే ఆ పార్టీ ఇచ్చారు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తుందా ఎక్కడ జరగలేదు. 2004లో ఎలక్షన్స్ జరిగినాయి. 2004లో ఎలక్షన్లు అప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఒక 52 స్థానాలకు పోటీ చేయడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 52 స్థానాలలో పొత్తు పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వం కూడా మంత్రివర్గంలో కూడా స్థానం సంపాదించుకొని పనిచేస్తుంది. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర అంశాన్ని పక్కన పెట్టేసి అక్కడి వరకే దాన్ని టీఆర్ఎస్ పార్టీని కన్ఫై చేయాలనే ఉద్దేశంతో ఆపేసినటువంటి పరిస్థితి. కానీ మొక్కవోని ధైర్యంతో కేసీఆర్ గారు ఏం చేశారంటే ఇది ఇట్లా కానటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా దాన్ని కూడా రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవచ్చు అని చెప్పి మళ్ళీ బై ఎలక్షన్లకు జరిగింది. బై ఎలక్షన్లో మిక్స్డ్ ఫలితాలు వచ్చింది. సో మిక్స్డ్ ఫలితాలు వచ్చిన తర్వాత దాని ఉద్దేశాన్ని పక్కన పెట్టారు. దాని తర్వాత కూడా 2009లో చంద్రబాబు నాయుడుతో ఒక మహాకూటమి తీసుకొని ప్రతి ఒక్క పిల్లోడిని కూడా జయ తెలంగాణ అనకపోతే వాడు తెలంగాణోడు కాదు అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమానికి సజీవంగా ఒక స్ఫూర్తి తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు దక్కింది. దాంట్లో మేధావులు ఉన్నారు, రాజ సంఘాలు ఉన్నాయి, అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చి ఆ రోజు మహాకూటమిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఏంటంటే కరుడు కట్టినటువంటి ఆంధ్రవాది అయినటువంటి చంద్రబాబు నాయుడు కూడా తప్పని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుంది, సిపిఐ కూడా పొత్తు పెట్టుకున్నటువంటి నేపథ్యం చూసాం. తద్వారా కూడా కొంత మిక్స్డ్ ఫలితాలు వచ్చి కొంత తెలంగాణ అంశాన్ని పక్కకు పెట్టేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత 2009లో సుప్రీంకోర్టు ఒక నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో
ఒక అంశాన్ని తీసుకొచ్చి గ్రూప్ 1 ఆఫీసర్ల విషయం కావచ్చు, ఒక అంశాన్ని వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ ఒక ఉద్యోగ సంఘాల నాయకులందరూ కలిసి దాన్ని ఊపందుకునేటువంటి పరిస్థితి వస్తే సిద్దిపేటలో ఒక బహిరంగ సభ ద్వారా ఉద్యోగ సంఘాలు అందరూ కలిపి ఒక పెద్ద బహిరంగ సభ జరిగింది. అంటే 6th జోన్ అంశం తీసుకొని వచ్చాం. ఆ జోన్ అంశం ద్వారా తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పి అక్కడ వచ్చినటువంటి మళ్ళీ ఒక చర్చకు దారితీసింది. 2009 తర్వాత కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కేసీఆర్ గారు పార్టీ కూడా అనుభవించింది. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు, పదవులు అనుభవించిన నాయకులు కూడా అందరూ కూడా పార్టీని వదిలిపెట్టి తెలంగాణ భవన్ ముట్టడి కార్యక్రమం కూడా చేసినటువంటి ఘనత చాలామంది చూసాం. 2009లో చాలా అటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి పార్టీ ఎదుర్కొన్నారు. తద్వారా ఒకానొక స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి కేసీఆర్ గారు రాజీనామా చేసి ఎవరన్నా మీరు నడిపేయండి అనే ఒక ఆ స్థాయికి పోయినటువంటి నేపథ్యంలో చూసాం. తద్వారా జరిగినటువంటి సందర్భంలో 2009లో డిసెంబర్ 9న ఇక్కడ ఒకటి అంటే నవంబర్ 29న తెలంగాణ వచ్చాడు కేసీఆర్ వచ్చాడు ఒక నినాదం తీసుకొని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి నేపథ్యం. అక్కడ కరీంనగర్ నుండి బయలుదేరినటువంటి సందర్భంలో కేసీఆర్ గారిని అర్థాంతరంగా ప్రజాస్వామికంగా అరెస్ట్ చేసింది. నవంబర్ 29న అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. ఉదయం 7 గంటలకు అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ హరీష్ రావు గారు సిద్దిపేటలో తన కిరోసిన్ మీద పోసుకొని ఆత్మహత్యకు పాల్పడేటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో శ్రీకాంతాచారి తొలి అమరుడు ఎవరైతే ఉన్నారో శ్రీకాంతాచారి ఇక్కడ అక్కడ నేను కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్న రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు ఉన్నటువంటి సందర్భంలో హరీష్ రావు గారు కిరోసిన్ మూసుకుంటే ఇమీడియట్గా మేము కూడా కిరోసిన్ మూసుకోవడం జరిగింది. ఇక్కడ ఎల్బీనగర్ మమ్మల్ని అరెస్ట్ చేయగానే నాతో పాటు ఉన్నటువంటి ఉద్యమ సహచార సోదరుడు ఎవరైతే ఉన్నారో శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని జయ తెలంగాణ అనుకుంటూ ఒకవేళ కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఇక తెలంగాణ రాష్ట్రం అనేది కళ ఇక ఎప్పటికీ నెరవేరదనే ఒక అంశాన్ని తీసుకొని కొత్త ఊసిపడేటువంటి ఉధృతని ఎల్బీనగర్లో తీసుకొని శ్రీకాంతాచారి ఆత్మార్పణ జరిగింది. ఆ రోజు నవంబర్ 29న పెట్రోల్ పోసుకున్నటువంటి శ్రీకాంతాచారి డిసెంబర్ 3 వరకు మృత్యుతో పోరాడి డిసెంబర్ 3న తన ప్రాణత్యాగం చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. దాని ద్వారానే ఇక్కడ ఎల్బీనగర్ గేట్వే ఆఫ్ తెలంగాణ హైదరాబాద్కు మెయిన్ ఎంట్రన్స్ ఆంధ్ర పాలకులకు ఆంధ్ర వాళ్ళకు అందరు కూడా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయినటువంటి ప్రస్థానం కేసీఆర్ గారి నిరాహార దీక్ష ఫలితం అనుకోండి. అక్కడికి వెళ్ళి మళ్ళీ డిసెంబర్ 10న చిదంబరం గారు ప్రకటించడం జరిగింది. ఆ రోజు డిసెంబర్ 9 అర్ధరాత్రి సోనియా గాంధీ జన్మదినం అనుకోండి. ప్లస్ నిరాహార దీక్ష విరమింపజేసేటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9న సోనియా గాంధీ గిఫ్ట్ అనుకొని వాళ్ళు మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి చిదంబరం గారు ప్రకటించారు. అప్పుడు కేసీఆర్ గారు నిరాహార దీక్ష విరమించారు. దాని తర్వాత డిసెంబర్ 21-23 తారీఖున ఆంధ్ర పాలకులు మళ్ళీ కుటిల చతురత చేసి రాజకీయం చేసేసి వచ్చిన తెలంగాణ అంశాన్ని మళ్ళీ ఒకసారి పునరాలోచించాలని చెప్పి పెద్ద ఎత్తున రాజీనామాల పర్వాలకు తెరదీసినటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి ఆ రోజు నుండి దాని తర్వాత జరిగినటువంటి అన్ని నెలలు పర్టికులర్గా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రతి షాప్ ఆంధ్ర పాలకులు ఉన్నటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, బస్సులు కావచ్చు, విధ్వంసాలు కావచ్చు, కేసులు కావచ్చు, రకరకాల నిరసనలు జరిగినటువంటి విషయాన్ని ప్రజలందరూ చూశారు. సార్ కేసీఆర్ ఒక్కరిగా స్టార్ట్ అయ్యి మొత్తంగా అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక్కరిగా స్టార్ట్ అయిన తర్వాత సకల జనులను ఏకం చేసినటువంటి పరిస్థితికి వచ్చారు ఆయన. కానీ ఆ కేసీఆర్ గురించి మీరు దగ్గరగా ఉండి చూసినటువంటి అంశం గురించి ఆయన పోరాట విధానం కానీ ఆయన ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు కానీ వాటి గురించి ఏ విధంగా ప్రస్తావిస్తారు? ఒకటి మాత్రం కేసీఆర్ గారు అబ్సల్యూట్గా తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడ్డది వాస్తవం. ప్రజా సంఘాలు ఎంతమంది ఉన్నా కేసీఆర్ ఛాంపియన్. దాంట్లో ఎలాంటి శశపిశలు ఎవరు ఎన్ని చెప్పినా కేసీఆర్ గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఇది ఎప్పటికీ నెరవేరినటువంటి కలగానే ఉండేటువంటి విషయాన్ని మనం నమ్మాల్సిందే. ప్రత్యక్ష సాక్షులం మేము కూడా ఉన్నాం. కేసీఆర్ గారు ఏ రోజు మాట్లాడినా తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు విశ్రమించడం చెప్పినటువంటి సందర్భాన్ని మనం ఎన్నో సందర్భాలు చూసాం. దాని తర్వాత సకల జనబేరు కావచ్చు, వంట వేర్పు కావచ్చు, సడక్ బంద్ కావచ్చు, నిరాహార దీక్ష కావచ్చు, రిలేస్ కావచ్చు, చలో ఢిల్లీ కార్యక్రమం కావచ్చు, రైలు రోకో కావచ్చు. 48 గంటలు రైలు రోకో చేయడం అనేది మామూలు విషయం కాదు. ప్రపంచంలో నాకు తెలిసి భారతదేశంలో అతిపెద్ద ఇష్యూ జరిగింది రైలు రోకో అనేది 2 రోజులు. దాని తర్వాత మన రైతుల మీద నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి రైలు రోకో చూసిన తప్ప ఎక్కడ కూడా లేదు. అంటే ప్రజాస్వామిక పద్ధతిలో నిరసన తెలిపేటువంటి హక్కు ఆర్టికల్ 3 ప్రకారము అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా రాసినటువంటి నేపథ్యంలో
ఒకప్పుడు కాకినాడ తీర్మానం బీజేపీ చెప్పి ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పి సందర్భాన్ని కూడా మనం పార్లమెంట్‌లో చెప్పి వాళ్ళ బీజేపీ మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళు కూడా వెనకబోయారు. దాని తర్వాత జరిగిన అన్ని పరిణామాలు చూసాం. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు అందరూ ఒకటే తెలంగాణ రాష్ట్రం రాకుండా చేసినటువంటి విషయాన్ని కూడా మనం చూసినాం. ఎప్పుడైతే ప్రజా సంఘాలు ప్రజలు వచ్చి ఉవ్వెత్తున ఎగిసి వచ్చి కేసీఆర్ గారికి బ్రహ్మరథం బట్టి వంట వార్పుతోటి కావచ్చు వివిధ రకాలుగా నిరసన అనేది ప్రజాస్వామిక హక్కు. ఆ నిరసనని అన్ని కళారూపాలలో ప్రోత్సహించారు. ప్రజలు మొత్తం మమైకమయ్యారు, రోడ్ల మీదకి వచ్చారు. ఎవరు చెప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కథానాయకుడిగా ప్రవర్తించి ఎవరికి వాళ్ళే తెలంగాణ కోసం పాటుపడే విధంగా అందరూ మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత అబ్సల్యూట్‌గా ఛాంపియన్ కేసీఆర్ గారు అవుతారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సరే దాంతోపాటు కేసీఆర్ గారితో పాటు కలిసి వచ్చినటువంటి నాయకులు ఉన్నారు. ఆయనకు విభేదించినటువంటి నాయకులు ఉన్నారు. కొంతమంది రకరకాలుగా డెమోక్రటిక్ వేలో పనిచేస్తున్నప్పుడు, ప్రజాస్వామిక పద్ధతిలో పనిచేస్తున్నప్పుడు వారి మీద నిందలు ఉంటాయి, అపోహలు ఉంటాయి. కానీ సాధించినటువంటి విజయాల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి తప్ప అవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ మీరు కేసీఆర్ గారిని దగ్గరగా చూశారు, కేసీఆర్ పాలన చూశారు. కానీ కేసీఆర్ పాలన అంటే ఉద్యమం అయిపోయి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అధికారంలోకి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉంది? ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ 15 నెలల పాలనలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఉందంటే ఏం చెప్తారు? అంటే 2 విషయాలు. ఫస్ట్ బేసిక్‌గా ఏంటంటే ఒక తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చింది కాబట్టి ఒక తెలంగాణ ఉద్యమకారునిగా అబ్సల్యూట్‌గా తెలంగాణ వాదిగా సంతోషపడుతుంది. 3 అంశాలను తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనకు మేజర్‌గా జరిగినటువంటి అంశాలు నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో కొంత ఫెయిల్యూర్ అయినా కానీ ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన కొంత ఫెయిల్యూర్ అయినా కానీ నీళ్లు, నిధుల విషయంలో పూర్తి స్థాయిలో అబ్సల్యూట్‌గా సర్ప్లస్ బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రము 29 రాష్ట్రాల్లో అద్భుతంగా బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోయినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కింది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. నీళ్ల విషయం కావచ్చు, నిధుల విషయం కావచ్చు. ఒక నియామకాల విషయంలో కొంత అలసత్వం ప్రకటించరు. సరే దానికి ఉన్నటువంటి వనరులు ఉన్నాయా? లేకపోతే వనరులు లేకపోయినా ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతవరకు పనిచేస్తారా చేయలేదని పక్కన పెడితే మిగతా విషయాలు మాత్రం బ్రహ్మాండంగా చేశారు. ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాలనకు ఒకవేళ 10 సంవత్సరాలు ఉన్నటువంటి కేసీఆర్ పాలనకు ఈ రోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి 18 నెలలు 16 నెలల పరిపాలన తీసుకున్నప్పుడు కొంత అస్పష్టంగానే ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అంటే ఒక కుమ్ములాట స్వతహాగా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు అంతర్గతంగా ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుందని చెప్పి వాళ్ళే చెప్తుంటారు. మనం చెప్పాల్సిన పని లేదు. ప్రజలు కూడా అంటే కొంత వేగంగా నమ్మిరు. ఒక 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆటోమేటిక్‌గా కొంత యాంటీ ఇన్కంబెన్సీ వస్తది. దాంట్లో కొంత మార్జినే తప్ప ఇప్పుడు పెద్ద అద్భుతమైనటువంటి మార్జిన్ తోటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని మాత్రం నాకు తెలుసు. అది అద్భుతంగా ఏం రాలేదు. ఒక 1% మార్జిన్ తోటి వచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. సరే ఏదున్నా గెలుపోవడం సహజం. గెలిచినవాడు 1% వచ్చినా, 0.1% వచ్చినా గెలిపినవాడు ఛాంపియన్ అవుతాడు. గెలిపైతది. సరే మిగతా విషయాలు అంతర్గతంగా వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి బేరీజ్ చేసుకున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనేది అద్భుతంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డటువంటి పార్టీ. దాని తర్వాత 2014 కేసీఆర్ గారు ఇది ఫక్తు రాజకీయ పార్టీగా మారుస్తుందని చెప్పడం జరిగింది. దాని తర్వాతనే అక్కడ ఉన్నటువంటి ప్రతి పార్టీలో ఉన్నటువంటి నాయకులను తీసుకోవడం జరిగింది. కొంత అనుభవం కోసం తీసుకున్నామని చెప్పిండ్రు. సరే రాజకీయంగా వ్యూహాలు, ఎత్తుగడలు మంచి వ్యూహకర్త కేసీఆర్ అందులో ఎలాంటి అనుమానం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు కేసీఆర్‌కు ఉన్నంత అపరచాణిక్యుడు అని చెప్పొచ్చు. దాంట్లో ఎలాంటి అనుమానాలు లేవు. అది అంతవరకు తనని ఆ రకంగా చూడొచ్చు. ఒక ఉద్యమ నాయకునిగా ఉద్యమం కోసం సారథ్యం వహించినటువంటి నేతగా బ్రహ్మాండంగా ఆయన పరిపాలించిండు. దాంట్లో సన్నయుగం అని చెప్పుకోవచ్చు. ఉన్నటువంటి విషయాల్లో ఒక తెలంగాణ ఉద్యమకారుని అంతవరకు చెప్పవచ్చు. నియామకాల విషయంలో కొంత అలసత్వం జరిగిన మాట వాస్తవమే. దానికోసమే ఈరోజు ఉన్నటువంటి కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు కొంత వ్యతిరేకత పోగొడులు ఉన్నాయంటే కూడా దానికోసం జరిగినటువంటి సందర్భాన్ని మనం చూడాలి. సార్ మీరు ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ అంటేనే ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటి పరిస్థితి. ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి పరిస్థితి. మీరు చాలా దగ్గరగా చూశారు అందరినీ కూడా. మీరు అసలు ఏ విధమైనటువంటి అది ఆంధ్ర పాలకుల నుంచి ఏ విధమైనటువంటి వివక్షలు ఎదుర్కొన్నారు? ఉద్యమ సమయంలో మీ అనుభవాలు ఏంటి? మేము ఉద్యమ సమయంలో అంటే దాదాపుగా 14 సంవత్సరాలు 2001 నుండి 2013 అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేంత వరకు ఒక ఉద్యమకారునిగా చెప్పాలన్నప్పుడు చాలా బాధలు అనుభవించినాం. అంటే ఎన్నో కేసులు ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేస్తున్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధించినందుకు గర్వంగా కూడా ఉన్నది. చరిత్రలో సరే స్వతంత్ర సంగ్రామం చూడలేదు, కనీసం తెలంగాణ రాష్ట్ర సాధన చూసినాం, తెలంగాణ రాష్ట్ర సంగ్రామం చూసినాం. దాంట్లో పాల్పంచుకున్నందుకు అద్భుతంగా ఉన్నది. భాష వివక్ష ఉంది, యాస వచ్చింది, సినిమాలలో వివక్ష ఉన్నది, ప్రతి దగ్గర కూడా వివక్ష ఉన్నది. అంటే లాస్ట్కి ఎక్కడ అంటే మనం కిరాయికి ఉండేటువంటి పరిస్థితులు ఉన్న కాడ కూడా ఒక వ్యతిరేకత అనే భావం ఉన్నది. కానీ మేము పూర్తి స్థాయిలో మాత్రం తెలంగాణ కోసం ఎక్కడున్నా అంటే ఆంధ్ర వలస పాలకులు చేసినటువంటి దాన్ని పూర్తి స్థాయిలో మేము
వ్యతిరేకించడం. ఈ రోజు కూడా కట్టుతోటే ఆంధ్ర వలస పాలకు మేము వ్యతిరేకంగా ఉంటున్నాం. అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్రం కోసం సాధన చేసినటువంటి నాయకునిగా, తెలంగాణవాదిగా పూర్తి స్థాయిలో ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా ఉంటుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, ఇప్పుడు లేదు, ఇంకెప్పుడు కూడా ఉండదు. దాంట్లో ఒక వివక్ష అనేది వర్టికల్ డివిజన్ ఉంది మాకు, మా మనసులో. అంటే ఆ రకమైనటువంటి బీజాలు కూడా మాకు పడ్డాయి. అంటే మేము యూనివర్సిటీలో చదువుకున్నప్పటికెళ్ళి ఉద్యోగాల విషయంలో చాలా పోగొట్టుకున్నాం కాబట్టి అక్కడికెళ్ళి వచ్చింది. ఇంకొకటి 1969లో కూడా తెలంగాణ అభివృద్ధి పాలక మండలిని పెట్టినటువంటి నేపథ్యం ఉన్నది. ఇక్కడ ల్యాండ్స్ కొనాలన్నా కానీ ములికి నిబంధనలు ఉండేది. అవన్నీ తుంగలో దొక్కారు. దాని తర్వాతనే తెలంగాణ ఉద్యమం కోసం ఒక 40 సంవత్సరాలు మరుగున పడ్డా కానీ మళ్ళీ ఆ వివక్ష వచ్చింది అంటే తెలంగాణ రాష్ట్ర ఒక ఆకాంక్ష ప్రజలకు అంతగానో అంకితభావంతో వచ్చిందంటే దానికోసం వచ్చినటువంటి. అంటే ఆంధ్ర వలస పాలకులు ఏ రకంగా తెలంగాణ వాదుల్ని, తెలంగాణకు సంబంధించినటువంటి నిధులు దూసుకపోయారు, నీళ్లు దూసుకపోయారు. ఇప్పటికి కూడా నీళ్ళ వల్ల వివక్ష ఉంది. కృష్ణా ట్రిబ్యునల్ కావచ్చు, లేకపోతే జరుగుతున్నటువంటి గోదావరి నదీ జలాల విషయం కావచ్చు. ఈ రోజు కూడా నీళ్ళసారని చెప్పుకున్నటువంటి విద్యాసారావు గారు లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి అంశాల ప్రాతిపదికన ఇచ్చినటువంటి దాంట్లో ఆయన పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసిండు. అంటే జరిగినటువంటి అవమానాలు కావచ్చు, చిత్కారాలు కావచ్చు, ఒకవేళ పనికిరాని సినిమా వ్యవస్థకు తీసుకున్నట్లయితే అంటే దాంట్లో కూడా తెలంగాణ వాదుల్ని కించపరిచే విధంగా చేసినటువంటి సన్నివేశాలను ఎన్నో చూసాం. అంటే ఈ రకమైనటువంటి వివక్షకు ఆ కసి ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం అందరూ కలిసి వచ్చారు. ఛాంపియన్గా కేసీఆర్ నిలబెట్టారు. 10 సంవత్సరాల్లో సరే అన్నీ చేయకపోవచ్చు, అన్నీ చేసిరని ఎవరు చేయలేడు, దైవ సమానులు ఎవరు కాదు. అది ఒక అనుకుంటాం తప్ప దైవం కాదు కదా. మనం ప్రజాస్వామిక పద్ధతులను కొన్ని అవకాశాలు పోగొట్టుకున్నందుకే ఈరోజు లాస్ట్ మినిట్లో పోవడం జరిగింది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అది కేసీఆర్ గారు చేసినటువంటి స్వయం కృపాతో, లేకపోతే ఆయన కనీసం బతుకున్న రోజులు ఆయన సీఎంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఆయనే ఎవ్వరు ఎన్ని మాట్లాడినా తెలంగాణ భౌగోళిక తెలంగాణ కావచ్చు, భౌగోళిక తెలంగాణ కావచ్చు, టోపోగ్రఫీ కావచ్చు, లేకపోతే సామాజిక తెలంగాణ కావచ్చు, అన్ని అంశాల మీద అనుభవం ఉన్నటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సార్, కేసీఆర్ ఫైనల్గా ఒకటి చెప్పండి. ఒక్కడిగా ప్రారంభమై ఒక వ్యవస్థను సృష్టించి ఈరోజు 25 వసంతాలు రజతోత్సవ వేడుకలను బీఆర్ఎస్ పార్టీ జరుపుకోబోతుంది. ఇలా దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు? 100% అంటే 2 కాంట్రాడిక్షన్స్ ఉన్నాయి. ఈరోజు కొంతమంది మేధావులు ఒక కొత్త చర్చను లేపదీశారు. అంటే 25 సంవత్సరాల రజతోత్సవం టీఆర్ఎస్ పార్టీగా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ కొంతమంది వ్యంగ్యాస్త్రాలు మాట్లాడుతారు. ఎస్, తెలంగాణ ఉద్యమకారునిగా 25 సంవత్సరాలు నిండుకున్నటువంటి పార్టీ, 2 ప్రాంతీయ పార్టీలు, భారతదేశంలో 2 ప్రాంతీయ పార్టీలు 25 సంవత్సరాలు రజతోత్సవం చేసుకుని, ఒకటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, రెండోది టీఆర్ఎస్ పార్టీ, ఎల్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. సరే, వాట్ ఎవర్ ఏదున్నా నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో 20 సంవత్సరాలు బ్రహ్మాండంగా పార్టీ నడిచింది కాబట్టి రజతోత్సవాన్ని దాన్ని స్వాగతిస్తాం. ఒక తెలంగాణ ఉద్యమకారునిగా ఒక గర్వంగా ఉంటుంది. రజతోత్సవానికి కూడా అందరూ లక్షలాదిగా తరలి వస్తారని ఒక నమ్మకం కూడా మాకు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. పరిపాలన విషయంలో కొన్ని ఇబ్బందులు జరిగిన మాట వాస్తవే. దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇప్పటికైనా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎల్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి 39 మంది శాసనసభ్యులు గట్టిగానే ఉన్నారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అంటే పూర్తి స్థాయిలో కార్యకర్తకు అందుబాటులో ఉంటే మాత్రం కార్యకర్తలు వాళ్ళ భుజాల మీద మోస్తారు పార్టీని. ఎప్పటికైనా కార్యకర్తలు నిజమైనటువంటి పట్టుబొమ్మలు కాబట్టి వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా పార్టీ మీద ఉంటుంది. ఒక కుటుంబ పెద్దలాగా కేసీఆర్ గారి మీదనే ఉంటుంది తప్ప మిగతా వాళ్ళ మీద ఎవరి మీద ఉండదు. సో దాన్ని బట్టి కేసీఆర్ గారు రజతోత్సవ సభలో బహుశా నేను అనుకోవడం ఏంటంటే మళ్ళీ అంటే సీరియస్గా ప్రజలకు వచ్చి తను కూడా అందుబాటులో ఉంటే మాత్రం తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు. ఎలాంటి అనుమానం లేదు. సరే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పార్టీ అని వాళ్ళు చెప్పుకున్నా, లేకపోతే సపోర్ట్ చేసిన పార్టీ అని బీజేపీ చెప్పుకున్నా, ఛాంపియన్ మాత్రం టీఆర్ఎస్ పార్టీ. అడుగడుగున తెలంగాణ రాష్ట్ర సాధించడం కోసం అడుగడుగున వివక్షలు ఎదురైనప్పటికీ కూడా కేసీఆర్ తీసుకున్నటువంటి ఉద్యమ స్ఫూర్తి అనేటువంటిది, ఆయన తీసుకున్నటువంటి తీరు, ఒక్కడిగా ప్రారంభమై ఒక వ్యవస్థను సృష్టించి పార్టీని 25 సంవత్సరాలకు ఇప్పుడు రజతోత్సవ వేడుకలను జరుపుకునేటువంటి స్థితికి ఎదిగినందుకు ఆయన గర్వపడుతున్నారని చెప్తున్నారు. ఇది కాచం సత్యనారాయణతో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ రహీంతో తేజ, 99 టీవీ, హైదరాబాద్.